చిన్న గ్రామంలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కాని ఇతరులను ఆటపట్టించడం అతనికి చాలా ఇష్టం. ఎవరు ఏదైనా అడిగినా వెంటనే ఒక షరతు పెట్టి వాళ్లను ఇబ్బంది పెట్టేవాడు. ఒక రోజు రాము అనే అబ్బాయి, రాజూ అన్నా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఏదైనా తినడానికి ఇస్తావా అని అడిగాడు. రాజు నవ్వుతూ, ఇస్తాను, కాని ముందు నువ్వు ఒక పాట పాడాలి అన్నాడు. రాముకు పాట రాకపోయినా ఆకలి వల్ల ఏదోలా పాడాడు. రాజు గట్టిగా నవ్వి, ఇది పాటా? సరే, వెళ్ళిపో అని చెప్పి ఏమీ ఇవ్వలేదు. కొంతసేపటికి సీత అనే అమ్మాయి వచ్చింది. అన్నా, నాకు కూడా ఆకలిగా ఉంది అంది. రాజు మళ్ళీ, ముందు నువ్వు డాన్స్ చేయాలి అన్నాడు. సీత సంకోచంతో ఉన్నా కొంచెం డాన్స్ చేసింది. రాజు మళ్ళీ నవ్వి, ఇది డాన్సా అని ఆమెను కూడా పంపించాడు. ఇలా రాజు అందరినీ ఆటపట్టిస్తూ ఆనందించేవాడు. అప్పుడే సుబ్బారావు గారు అనే పెద్దమనిషి అక్కడికి వచ్చారు. ఆయన రాజు చేస్తున్న పనిని గమనించి ఒక పాఠం నేర్పాలని అనుకున్నారు. ఆయన రాజును పిలిచి, నువ్వు ఈ వీధి చివర ఉన్న దుకాణం దగ్గరకు పరిగెత్తి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వస్తే నేను నీకు మంచి మిఠాయిలు ఇస్తాను అన్నారు. రాజు ఆనందంగా వెంటనే పరిగెత్తాడు. చాలా శ్రమపడి తిరిగి వచ్చేసరికి సుబ్బారావు గారు అక్కడ లేరు. మిఠాయిలు కూడా కనిపించలేదు. రాజు ఆశ్చర్యపోయి, నన్నెవరు మోసం చేశారు అని అనుకుంటుండగా కొద్దిసేపటికి సుబ్బారావు గారు వచ్చి, రాజూ, నువ్వు ఇతరులను ఎలా మోసం చేశావో ఇప్పుడు నీకు కూడా అదే జరిగింది అన్నారు. అప్పుడు రాజు తన తప్పు గ్రహించాడు. ఇతరులను ఆటపట్టించడం తప్పని అర్థమైంది. ఇకపై నేను ఎవ్వరినీ మోసం చేయను, అందరితో మంచిగా ఉంటాను అని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుంచి రాజు మారిపోయాడు. గ్రామంలో అందరికీ సహాయం చేస్తూ మంచి పేరు సంపాదించాడు. నీతి: ఇతరులను మోసం చేస్తే ఒక రోజు మనకు అదే జరుగుతుంది. నిజాయితీగా ఉండటం ఎప్పుడూ మంచిది.